ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన అవినాభావ సంబంధం ఏదైనా ఉందంటే అది కన్నతల్లికి బిడ్డకు మధ్య ఉండే అనుబంధమే. 9 నెలలు తన గర్భంలో మోసి ప్రాణాలకు తెగించి ఈ లోకంలోకి తీసుకువచ్చినప్పటి నుండి ఆ తల్లికి బిడ్డపై ఉండే మమకారానికి సరిహద్దులు లేవు. బిడ్డ మొదటి నవ్వు, మొదటి అడుగు, తొలి పలుకు ఇవన్నీ తల్లికి అంతులేని ఆనందాన్ని పంచుతాయి. బిడ్డకు చిన్నపాటి కష్టం వచ్చినా ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. బిడ్డకు జ్వరం వచ్చిందంటే ఆ తల్లికి కంటిమీద కునుకుండదు. బిడ్డ ఆకలితో అల్లాడుతుంటే తన ఆకలిని సైతం మరిచిపోయి బిడ్డకు పాలు పట్టిస్తుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా ఆ నొప్పి తనకే తగిలినట్లు తల్లి విలవిల్లాడిపోతుంది. బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు కన్నతల్లి పడే ఆవేదనను మాటల్లో వర్ణించడం అసాధ్యం. అది కేవలం అనుభవించగల తల్లి హృదయానికే తెలుస్తుంది. బిడ్డ కన్నీరు పెట్టే తల్లి కళ్ళలో గంగ పొంగుతుంది. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన బిడ్డ బాధపడుతుంటే ఆ తల్లికి లోకం శూన్యంగా కనిపిస్తుంది. నిస్సహాయంగా బిడ్డ బాధను చూస్తూ తన చేతుల్లో ఏమీ చేయలేని స్థితిలో తల్లి పడే ఆవేదన వర్ణనాతీతం. ఆ తల్లి గుండెలోంచి వచ్చే ప్రతి నిట్టూర్పు, ప్రతి కన్నీటి బొట్టు బిడ్డ పట్ల ఆమెకున్న అపారమైన ప్రేమకు నిదర్శనం. ఈ అపారమైన ప్రేమ కేవలం మానవజాతికే పరిమితం కాదు, జంతువుల ప్రపంచంలో కూడా ఇలాంటి బంధమే కనిపిస్తుంది. తమ బిడ్డలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరు. దీనికి నిదర్శనమే ఇక్కడ ఘటన. నల్లమల అడవిలో ఒక పెద్ద పులి ఒక ఎలుగుబంటి పిల్లపై దాడికి దిగింది. పెద్ద పులి వేటాడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేషనల్ జియోగ్రఫీ వంటి ఛానల్స్లో చూసిన వారికి పులి పంజా నుండి తప్పించుకోవడం ఎంత కష్టమో తెలుసు. పులి దాడిని గమనించిన తల్లి ఎలుగుబంటి తన బిడ్డను కాపాడుకోవాలనే తాపత్రయంతో పెద్ద పులిపై వీరోచితంగా తిరగబెట్టింది. తన పిల్ల కోసం ప్రాణాలకు తెగించి పోరాడింది. కాసేపు ఎలుగుబంటిపై తిరగబడ్డేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పెద్ద పులి తోక ముడుచుకుని అక్కడినుంచి పారిపోయింది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నమ్ముతారు. ఈ సంఘటన మాతృప్రేమ ఎంత శక్తివంతమైనదో, అది ఎంతటి భయాన్ని అయినా జయించగలదో స్పష్టం చేస్తుంది.